తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో చాలా మందిలో కూడా బేసికలీ ఆడవారిలో బహుశా ఎక్కువ చూస్తూ ఉంటారు యూరిన్ సంబంధించినటువంటివి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని చెప్పి అంటూ ఉంటారు కదా సార్. ఇది బేసికల్ అమ్మాయిల్లో ఎక్కువ చూస్తారు అని విన్నాను. అంటే ఇద్దరిలో ఉంటాయా, లేదు అంటే అమ్మాయిలను ఎక్కువగా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దీనివల్ల నిజంగా ఎలా అంటే కాళ్ళ వాపులు రావటము, నిజంగా ఇబ్బంది పడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి బయటకు వెళ్ళలేరు. కానీ దీనికి సంబంధించినంత వరకు అక్యుపంక్చర్లో కూడా ట్రీట్మెంట్ ఉందా అంటే ఐ వాజ్ షాకింగ్ సార్. సో దీన్ని ఎలా పనిచేస్తుంది, అసలు దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటారు? ఇది మీరు చెప్పిన యూరినరీ ఇష్యూస్ చాలా చాలా ఆందోళన కలిగించేవి. దీని గురించి ఆలోచించాలి. ఒకసారి నాకు ఇంకా బాగా గుర్తుంది. ఒక ఫ్రెండ్ ఆయన ట్రీట్మెంట్ ఎప్పుడు మా రెగ్యులర్గా వస్తారు, క్లినిక్ వస్తారు. ఓ రోజు మండే వీక్లీ ఆఫ్, నాకు ఇంట్లోనే ఉన్నాను. ఆయన ఫోన్ కూడా చేయలేదు, డైరెక్ట్ ఇంటికి వచ్చారు. ఇది ఏమైంది అంటే యూరిన్ రావట్లేదు, ఆల్మోస్ట్ 2 days అయింది, పొట్ట ఇలా ఉబ్బిపోయింది, చాలా టెన్షన్ పడుతున్నాడు. సో ఆయనకు డయాబెటీస్ చాలా కాలం నుంచే ఉంది. సో అదేమైనా కారణం అయి ఉంటుందా, ఏం చేయాలి అంటే అది ఒక చెంద చెప్పడం అక్యూట్ కండిషన్ అంటాం. అది క్రానిక్, అక్యూట్, అప్పటికప్పుడు యూరిన్ వెళ్ళాలి, పొట్ట క్లియర్ కావాలి. ఆయన ధైర్యం ఏంటంటే ఇక్కడ వెళ్తే అవుతుంది అని వచ్చారు. ఆయన నాడి చూసి ఒక నీడిల్ వేయగానే ఒక 5 నిమిషాల్లోనే బాత్రూమ్ ఎక్కడ అన్నారు. చాలా క్లియర్ అయిపోయింది, చాలా హ్యాపీ నిజానికి. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి అక్యూట్ కండిషన్లో కూడా ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పడం కోసం చెప్తున్నాను. ధైర్యం ఉంది, అధైర్యపడాల్సిన పని లేదు, అన్నిటికీ ఉంది. ఎందుకంటే బాడీ తనకు తాను చేసుకోగలుగుతుంది. ఎక్కడైతే ఆ చేసుకోలేని స్థితి ఏర్పడుతుందో అప్పుడు ఒక ప్రెషర్ పాయింట్ యాక్టివేట్ చేయడం ద్వారా ఇంటర్నల్ డాక్టర్ యాక్టివేట్ అవుతాడు. ప్రతి ఒక్కరిలో ఒక డాక్టర్ ఉంటాడు లోపల, అంతే. ఆయనే హీలర్, ఆయనే మన ఇమ్యూనిటీ, ఆయనే రోగనిరోధక శక్తి. ఆయన్ని మనం చిన్నగా ఇలా మెల్లగా ఎక్కడైతే పాయింట్స్ ఉంటాయో నాడి చూసి ఒక యాక్టివిటీ చేస్తే ఆటోమేటిక్గా అది ఆ ఇష్యూ సాల్వ్ అవుతుంది. ఇది మన ఎక్స్పీరియన్స్ ఒకటి. ఇప్పుడు రెండోది ఏంటంటే మీరు అన్న లేడీ స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ కంపేర్ చేస్తే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం స్త్రీలలోనే ఎక్కువ అనేది ఒక రీసెర్చ్ చెప్తుంది, ఎక్స్పీరియన్స్. కానీ మేల్లో కూడా ఉంటుంది, పురుషుల్లో కూడా ఉంటుంది. పురుషుల్లో మేజర్గా మనకు కనిపించేది ఏంటంటే ప్రోస్టేట్ సమస్యలు వస్తాయి. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటాం. అంటే ప్రోస్టేట్లో ఏంటంటే యూరిన్ సరిగ్గా పూర్తిగా వెళ్ళరు. అంటే బ్లాడర్ మొత్తం ఖాళీ కాదు, యూరినరీ బ్లాడర్ ఎంటీ కాదు, కొంచెం ఉండిపోతుంది అందులో. అందువల్ల త్వరగా నిండుతుంది, మళ్ళీ పోవాల్సి వస్తుంటుంది. మొత్తం ఎంటీ అయితే నిండడానికి టైం పడుతుంది. కొంచెమే వెళ్తున్నారు ప్రతిసారి, మొత్తం బ్లాడర్ కంప్లీట్ అవ్వట్లేదు అంటే ఎన్నిసార్లు ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తుంటుంది. దీన్ని ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటాం. తరచుగా వెళ్ళాలి. తాగే వెంటనే నీళ్లు కొంతమంది వాటర్ తాగానే ఒక పావు గంట 20 నిమిషాల్లోనే 10 నిమిషాల్లోనే యూరిన్కి వెళ్తుంటారు. ఇదొకటి, అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్. రెండవది దీన్ని ఇంకోటి అంటే యూరినరీ రిటెన్షన్ అంటాం. అంటే యూరిన్ మొత్తం పోకపోతే రిటైన్ అవుతుంది అక్కడ. దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్లాడర్ గ్రాడ్యువల్గా ఇన్ఫ్లమేటరీ అవుతుంది, లేదా ఆ బ్లాడర్లో యూరిన్ చాలా కాలం, యూరిన్ అంటే ఏంటి, అది మలినాలు కదా, సో ఇన్ఫెక్షన్ గురవుతుంటుంది. బ్లాడర్లో మలినాలతో ఉన్న యూరిన్ చాలా కాలం పాటు ఉంటే, రోజు అట్లాగా ఉంటే బ్లాడర్ ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇష్యూస్ పెద్దగా అవుతాయి. ఇది ఒకటి. రెండవది ఏంటంటే కాళ్ళలో స్వెల్లింగ్లు వస్తుంటాయి, స్వెల్లింగ్ అవుతుంది. అట్లనే మెల్లమెల్లగా ఫేస్ మీద కూడా వస్తుంది స్వెల్లింగ్, మొహం కూడా స్వెల్ అవుతుంది. బాడీ అంతా కూడా ఈ వాటర్ రిటెన్షన్ వల్ల ఇబ్బందులు వస్తాయి. సో దీనికి ఏంటంటే ఆక్యుప్రెషర్లో ఒక అద్భుతమైన పాయింట్ ఉంది, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఇదేంటంటే అందరికీ జనరల్గా పనికొచ్చే పాయింట్ చెప్తున్నాం, అందరికి పనికొచ్చేలా, ఎందుకంటే వాళ్ళు చేసుకోగలగాలి కదా. దాని పాయింట్ ఏంటంటే స్ప్లీన్ మెరిడియన్లో 0.9 SP9 అంటాం. అది నిజాన్ని చెప్పాలంటే ఈ యూరిన్ రిటెన్షను, ఫ్రీక్వెంట్ యూరినేషను, యూరిన్ అసలు రాకపోవడము, కొంతమందికి యూరిన్ స్పీడ్ తగ్గుతుంది, స్లోగా ఉక్కితే తప్ప రాదు, లేదా కొంతమందికి ఏంటంటే అర్జెన్సీ ఉంటుంది, యూరిన్ వచ్చిందంటే ఆపుకోలేదు, త్వరగా బాత్రూమ్కి వెళ్ళాల్సిందే, లేదా డ్రెస్లో వెళ్ళిపోయే పరిస్థితులు డ్రెస్ పడిపోతుందని అట్లా భయం ఉంటుంది. జనరల్గా ఇదంతా కూడా వృద్ధాప్యంలో వస్తుంది.
అప్పటికి బ్లాడర్ ఏంటంటే వీక్ అయిపోతుంది. వయసులో ఉన్నప్పుడు పిల్లల్లో యూత్లో బ్లాడర్ స్ట్రాంగ్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, అందువల్ల పట్టుకుంటుంది, అది ఫంక్షనింగ్ బాగుంటుంది. అంటే ఫంక్షన్ ఇలా బ్లాడర్ అయినప్పుడు యూరిన్ బయటకు వస్తుంది, ఇలా అయినప్పుడు నిండుతుంది, అంతే కదా. సో ఆ కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ అనేది ప్రాపర్గా ఏజ్ వాళ్ళు ఉండదు, పెద్దవాళ్ళు ఉండదు. కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ ఆ బ్లాడర్ కాంట్రాక్షన్స్ ఎక్స్పాన్షన్స్ ఇబ్బందులు పడతాయి. కాబట్టి ఆ హోల్డింగ్ తగ్గడం వల్ల అర్జెన్సీ అంటారు, వదిలేస్తుంది, పట్టుకోలేక వదిలేస్తుంది. సో అందువల్ల వాళ్ళకి ఇవన్నీ సమస్యలు ఉన్నా కూడా యూరిన్ సంబంధించి ఏ సమస్య అయినా కానివ్వండి, కాళ్ళ వాపులు కూడా కానివ్వండి, ఇంకొక ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు SP9 అనే పాయింట్ కనుక రెగ్యులర్గా ప్రెస్ చేస్తే, ఇప్పుడు ఆ పాయింట్ చూపిస్తాను. స్ప్లీన్ మెరిడియన్లో ఇది ఎర్త్ ఎలిమెంట్ అంటాము. ఇది కాలు యొక్క లోపల భాగం, బొటన వేలు నుంచి ఇలా పైకి వస్తున్నాము. ఇది నీ క్యాప్, ఓకేనా. నీ క్యాప్కి ఎగ్జాక్ట్ కొంచెం కింద భాగంలో ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ SP9 అని చూసారా, SP9 తెలిసిందా. నీ కరెక్ట్గా ఎండ్ అయ్యే దగ్గర నీ క్యాప్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. కిందికి వచ్చినప్పుడు లోపల వైపు ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్ యొక్క హెడ్ కింద ఉంటుంది. సో ఇప్పుడు ఎవరికైనా చూపిద్దామా ఇది ప్రాక్టికల్గా, లేకుంటే సరిపోతుందా? SP9 పాయింట్ గూగుల్ కూడా చేయొచ్చు. ఈ పాయింట్ కనుక SP9 అనే పాయింట్ని ఎలా అంటే మెల్లగా ఇలాంటి ఒక పెన్ తీసుకొని ఇలా పెన్తో ఈ పాయింట్ని ఇక్కడ చిన్న బోన్ కనపడుతుంది మనకి, ఇదంతా బోన్, ఈ బోన్ కిందనే ఉంటుంది, హెడ్ కింద ఉంటుంది, ఇలా ఈ మళ్ళీ దీని మధ్యలో భాగం కొంచెం ముందుకుంటుంది, కింద ఈ లోపల వైపు అంతా కూడా కాలు యొక్క లోపల వైపు ఇక్కడ మెల్లగా ప్రెస్ చేయడమే, కొంచెం పించింగ్ ఉంటుంది, చాలా నొప్పి ఉంటుంది, ఇలా మెల్లగా ఒక 1 మినిట్ నిమిషం పాటు నొక్కి వదిలి చేయండి. 2 కాళ్ళు చేయండి. అలా రెగ్యులర్గా రోజుకి 2 సార్లు SP9 టైం దొరికినప్పుడు అలా చేయటం వల్ల 2 సార్లు రిలీఫ్ వస్తుంది. రోజుకు 2 సార్లు, ఒక్కొక్క నిమిషం ఒక కాలుకు, ఇంకొక నిమిషం ఇంకో కాలుకి. ఇక్కడ ఉంటుంది కదా లోపల వైపు, కాలు యొక్క లోపల వైపు ఇలా వచ్చినప్పుడు ఈ యొక్క బోన్ ఎండ్ అవుతుంది, ఆ బోన్ యొక్క కిందనే ఉంటుంది, ఆ బోన్ యొక్క హెడ్ కింద ఉంటుంది. సో ఈ పాయింట్ లేదా ఎందుకు డౌట్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క బోన్, ఈ కాలు లోపల వైపు ఈ నీ క్యాప్ కొంచెం కింద అనుకున్నాం కదా, సో ఈ ఏరియాలో ఉంటుంది, ట్యాప్ ఎందుకు కన్ఫ్యూజన్ లేదు, ఇలా చేసినా కూడా యాక్టివేట్ అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఈ నీ క్యాప్ లోపల వైపు ఇలా కూడా చేయొచ్చు. ఇది ఒక 1 మినిట్ ఆ పాయింట్ కనుక యాక్టివేట్ చేస్తే 1 నిమిషం పాటు హిట్ మెల్లగా, అంటే కొంచెం ట్యాపింగ్ ద్వారా కానీ ఆ ప్రెషర్ పాయింట్ ద్వారా కానీ నొక్కి వదలడం కానీ అలా చేయడం ద్వారా ఆ పాయింట్ SP9 యాక్టివేట్ చేస్తే యూరినేషన్ సంబంధించిన అనేక సమస్యలు ఖచ్చితంగా కంట్రోల్కి వస్తాయి. ఓకే సార్. ఈ ఎవరికి వాళ్ళే పెద్దవాళ్ళు, ముఖ్యంగా ఏజ్డ్ వాళ్ళు, ఈ యూరినేషన్ అనే సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, అర్జెన్సీ, ఫ్రీక్వెన్సీ, రిటెన్షన్, బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా టైం లేకపోవడం, ఇవన్నీ ఏదైనా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ పోవడం, తాగిన వెంటనే పోవడం, వాటర్ తాగానే యూరిన్ రావడం, ఇవన్నీ సమస్యలకు ఇది ఒక పరిష్కారంగా ఉంటుంది. ప్లస్ బోనస్గా ఇంకొక బెనిఫిట్ ఉంది దీనివల్ల, మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి. నీ పెయిన్ ఉందనుకోండి SP9 చేయొచ్చు. ఎందుకంటే SP9 అదేంటంటే 2 మూలకాలం కలుపుతుంది. అది ఒకటి వాటర్ ఎలిమెంట్ అండ్ ఎర్త్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ కలిసినప్పుడు ఏమవుతుందంటే అది బోన్ స్ట్రెంగ్త్ అవుతుంది వాటర్ ఎలిమెంట్ వల్ల, ఎర్త్ ఎలిమెంట్ వల్ల డైజెషన్ బెనిఫిట్ అవుతుంది. ఓకే, అంటే ఒక ట్రీట్మెంట్ చేస్తే రెండింటికి సెట్ అవుతుంది. బోన్ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది, డైజెషన్ బాగా రావడం వల్ల ఇక్కడ ఫ్లూయిడ్ సమస్య కానీ మజిల్ సమస్య కానీ పరిష్కారం అవుతుంది. SP9 ఇది 2. ఇక ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది మనం వీటన్నిటితో పాటు, అదేంటంటే ఊబకాయము, స్థూలకాయము ఎందుకు తగ్గుతుంది, అది కూడా తగ్గుతుందంటే ఇక్కడ ఇందాక డైజెషన్ పెంచుతాను అనుకున్నాం కదా, డైజెషన్ ఎప్పుడైతే పెరుగుతుందో వేస్ట్ ఎలిమెంట్, ఇప్పుడు ఇందాక అనుకున్న రిటెన్షన్ ఆఫ్ ద వాటర్ కూడా పోతుంది కదా, కాళ్ళలో వాపులు తగ్గుతున్నాయి కదా, వాటర్ పోవడం వల్ల మనకు ఆటోమేటిక్గా ఆ వేస్ట్ అంతా పోవడం వల్ల, వ్యర్థాలని పోవడం వల్ల, డైజెషన్ అయిపోయి ఇటు ఘన వ్యర్థాలు కూడా పోవడం వల్ల, ద్రవ వ్యర్థాలు కూడా పోవడం వల్ల, వాయు వ్యర్థాలు కూడా పోవడం వల్ల బాడీ అనేది తేలిక పడుతుంది, ఊబకాయం సమస్య కూడా తగ్గుతుంది. సో ఆల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. నమస్తే అమ్మా.